నెక్స్ట్ టాపిక్ చూద్దాం సార్. హై రైస్ పేరుతో హైటెక్ దోపిడీ రియల్ సంస్థలపై రెరా ఉక్కుపాదం. నిన్నటి నుంచి చూస్తున్న రెరా ఉక్కుపాదం. రెరా కొంతమందికి నోటీసులు ఇచ్చినాయి. నోటీసులు ఇచ్చినటువంటి వాటిలో గోద్రేజ్ కావచ్చు, తిరుమల కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటిది ఏంటంటే నిబంధనలు అతిక్రమిస్తున్నారు, నిబంధనలు పాటించటం లేదు, మీ మీద మీరు కరెక్ట్గా దానికి క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటిది రెరా ఇచ్చినటువంటి నోటీస్. అయితే రెరా ఇచ్చినటువంటి నోటీసులు ఒకవైపు అయితే రెరాలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఇంకొక అంశం ఉంది. రెరాలో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి ఒక సభ్యుడు అతను తన ఇంట్లోనే పంచాయతీలు పెట్టడం మొదలుపెట్టాడట. నోటీసులు ఇవ్వటం, లేదా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోవటం, వాళ్ళని పిలిపించటం, వాళ్ళని వీళ్ళని పిలిపించి పెద్ద మనిషిలాగా సెటిల్మెంట్ చేయటం, లేకపోతే ఇతనే సెటిల్ చేసుకోవటం, లేదా వీటికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా అతను మిగిలినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందితోటి వ్యవహారం నడిపి అతనే దాన్ని వ్యవహారాన్ని సెటిల్ చేస్తున్నాడు అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని రేపు మనం బయటపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే అది చాలా దుర్మార్గం. అలాంటి సెటిల్మెంట్లు జరిగిన తర్వాత రెరాలో ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన అయితే మంచి మనిషి, ఆయన ఆనెస్ట్ అంటారు. కానీ మరి ఇప్పుడు ఆ కింద ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తే ఇంకా వాళ్ళకేం క్రెడిబిలిటీ ఉంటుంది, వాళ్ళకేమి ఇది ఉంటుంది? కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇండికేషన్. అది చూడాలి. లేకపోతే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అసలు ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయి, మరి వాటన్నిటిని ఎందుకు ఆపట్లేదు? బయట ఉంది సార్. అలాగే దుర్గేష్ గారు కూడా రెడీగా ఉన్నారు. బయట ప్లీజ్. ఏదైనా కూడా, ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా కూడా 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ స్థలం ఉన్నా కానీ, లేదంటే 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే కానీ రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. కాకపోతే కొంతమంది ఈ మధ్యలోనే మా నోటీస్ కూడా వచ్చిందని అంటే ప్రీ లాంచ్ ఆఫర్స్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్లా తక్కువ ధరకే ప్లాట్లు వస్తాయి, లేకపోతే ఫ్లాట్స్ వస్తాయి, తక్కువ ధరకి ఇస్తాము, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో 10,000 అయ్యేది ఇప్పుడు 5,000కే ఇస్తాము, ఇట్లాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ఇది కూడా చట్ట విరుద్ధము. తర్వాత పబ్లిక్ను మోసం చేసినట్టు కూడా అవుతుంది. ఇప్పుడు ఏమైనా నిజంగా ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా, ఒకవేళ తప్పు పోయినా కూడా ఈ రెస్పాన్సిబిలిటీ అనమాట, టైటిల్ తప్పు ఉందనుకో, ఇల్లీగల్ ఉందనుకో, అది ప్రమోటర్ మీదనే బాధ్యత ఉంటుంది. రైట్. దుర్గేష్ ఏంటి మొత్తానికి ఏం తేల్చారు? ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్స్ ఏదైతే నిర్మిస్తున్నారో వాళ్ళందరూ కూడా బడా కంపెనీలు, అంటే పేరుకు పెద్దగా ఉంటుంది కానీ లోపల మాత్రం డొల్లు ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా హెచ్ఎండి నుంచి కానీ జిహెచ్ఎంసీ కానీ ఎక్కడైనా పర్మిషన్ తెచ్చుకుంటారు. ఈ పర్మిషన్ తీసుకొచ్చుకున్న తర్వాత రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వీళ్ళు దందా చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక బ్లాక్ దందా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమాయకులను టార్గెట్ చేసుకొని ప్లాట్లన్నీ కూడా ఎక్కడికక్కడ అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఇది రెరా అనేది ఏదైతే పెద్దన్న పాత్ర పోషిస్తున్నదనే విషయం అందరికీ తెలిసింది. కానీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న నేపథ్యంలోనే ఈ కొంతమంది ఏంటంటే నోటీసులు జారీ చేస్తామని చెప్తారు. కొంతమంది నోటీసులు జారీ చేస్తున్నారు. ఎందుకు జారీ చేస్తున్నారంటే వీళ్ళు సెటిల్మెంట్కి రాకపోతే నోటీసులు జారీ చేస్తున్నారా, లేకుంటే సెటిల్మెంట్ కాని వెన్ను ఉన్నాయి, ఇదంతా కూడా చూస్తే దాదాపుగా చాలా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ పేరుగాంచినటువంటివే కంపెనీలు ఉన్నాయి. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమందికి నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు రెరాలో రిజిస్ట్రేషన్ లేని వారి ప్లాట్ మీరు కొనకూడదు, రెరాలో లేని వాటిని మీరు కొనకూడదు, మీరు పేపర్ ప్రకటనలు ఇవ్వద్దు, రేరాకు సంబంధించింది కాకుండా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు అని చెప్తారు. అమ్మిన పక్షంలో మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని పక్కన చెప్తున్నారు. కొనకూడదని వీళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఎక్కడికక్కడ వీళ్ళు రెరా పేరుతోని అక్రమంగా వీళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఏజెంట్లను పెట్టుకొని ప్లాట్లు అమ్ముకుంటున్నటువంటి దందా చేస్తున్నారు. వాటికి ఎటువంటి అడ్డుకట్ట వేస్తారో చేయాలని చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అధికారులు చెప్తున్నారు మేము కొనొద్దని చెప్తున్నాము, కొంతమంది కొనుక్కుంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఇదంతా లోపాయికార ఒప్పందం ఏజెంట్లు పెట్టుకుని దందా చేస్తున్నది కూడా త్వరలో వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. రైట్. నెక్స్ట్ టాపిక్ అవుతుంది సార్. ఏకసభ్య కమిషన్ కు గ్రీన్ సిగ్నల్, సుప్రీంలో స్వామికి చుక్కెదురు. సుబ్రహ్మణ్యం స్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు నేను ఉన్నానని చెప్పి ఆయన రంగంలో దిగుతాడు అన్న విమర్శ